నమస్తే అన్న. నమస్తే అన్న. సో బిగ్ బాస్ 3 వారాలు అయింది. అవును. ఎలా ఆడుతున్నారు? ఎలా ఆడుతారంటే ఏదన్నా ఒక ఎడ్ల పందలాగా కోడి పందలాగా ఒకరి మీద దోసుకోవటాలు ఈ రకంగా నడుస్తుంది. ఇప్పటికి కూడా బిగ్ బాస్ నడుస్తుంటే దానికి ముఖ్య కారణం కేవలం విష్ణుప్రియ వల్లనో నిఖిల్ వల్లనో ఈ రకంగా కిరాక్ సీత వల్లనో బిగ్ బాస్ కొద్దిగా నడుస్తుంది. నువ్వు అన్నాను కదా విష్ణుప్రియ ఎట్లా డోకలేదన్న కళ్ళు మూసుకొని తన సోఫా మీద కూర్చొని కాలేసుకున్నా తన టాప్ 5 వెళ్తా అన్న టాప్ 2 క్యాండిడేట్ అన్న. సో విష్ణుప్రియ ఆల్రెడీ బయట ఆర్మీ స్టార్ట్ అయిపోయింది. విష్ణుప్రియ ఆర్మీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎటువంటి డోకలేదంటే తన టాప్ 2కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మన సోనియా ఎంత గింజుకున్నా వెంట్రుకలు జింపుకున్నా ఏం జింపుకున్నా కానీ విష్ణుప్రియకి అయితే ఎటువంటి డోకలేదు. తనైతే 100% బిగ్ బాస్ ఈరోజు చూస్తారంటే కేవలం ఇష్టపోయినా. నేను నిన్న ఒక ప్రొమో చూసాను, అంటే మన బిగ్ బాస్ ప్రొమో కాదు, ఈటీవీ నుంచి అమ్మ ఒక సెంటిమెంటల్ ఒక వీడియో చూసాను. విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చెప్తుంటే ఎంత బాధ అనిపించింది అంటే ఆ వీడియో చూసినంత 100% నేను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ కోటేయాలని ప్రతి ఒక్కరు కనిపిస్తాను. అంత బాగా అంటే వాళ్ళ అమ్మ గురించి అంత బాగా అయిపోయింది. కానీ ఏ రోజు విష్ణుప్రియ వాళ్ళ అమ్మ గురించి బిగ్ బాస్ అయిపోలేదు. అది జెన్యూన్ అనమాట. అదే దీనిపై విష్ణుప్రియ ప్లేస్ నాగమణికంట ఉంటే అయ్యో నాకు మా మమ్మీ కావాలి, మా డాడీ కావాలి, మా చెల్లెలు కావాలి, ఈ రచబండ క్యాండిడేట్ ని బిగ్ బాస్ పట్టుకొచ్చినట్టు ఉన్నది. నిజంగా బిగ్ బాస్ ఏం చేస్తాడా? నీకు తల్లి కావాలంటే బిగ్ బాస్ తెచ్చిస్తాడా? నీ కొడుకు కావాలంటే బిగ్ బాస్ తెచ్చిస్తాడా? మీ మామ కావాలంటే బిగ్ బాస్ తెచ్చాడా? రచబండ తీసుకుపోయి క్యాండిడేట్ బిగ్ బాస్ తీసుకొస్తే ఇలానే ఉంటుంది. సో నిజంగా కేవలం సింపతి గేమ్ ఆడుతున్నా. సో ఈ రకంగా చెప్తున్నా విష్ణుప్రియకి ఎటువంటి డోకా లేదు. సో ఎవరైనా గించుకొని డోకా లేదు. ఇంకోటి నిఖిల్ అన్న నీకు నమ్మతో నమ్మకం నీకు చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది. నువ్వు బిగ్ బాస్ మంచిగా ఆడితే మాత్రం 100% టాప్ విన్. నువ్వు కప్పు కొట్టుకోవే క్యాండిడేట్ నువ్వు. దయచేసి సోనియా అంటే తిరుగుడు బంద్ చేయి. ఎప్పుడు చూసినా తను సోనియా ఒక గేమ్ ఆడుతుంది అంటున్నా. సో పృథ్వీరాజ్ని సోనియా మన నిఖిల్ని అభయనాన్ని ఇంటికి తీసుకొస్తుంది. ఎప్పుడైతే నిఖిల్ సోనియా నుంచి బయటికి వస్తాడో తప్ప తన బిగ్ బాస్ ఐటీ కొట్టే ఛాన్స్ అయితే లేదు. ఆ ప్లేస్ మన విష్ణుప్రియ ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. నిఖిల్ అంటే దయచేసి మీ సోనియా అంటే తిరగడం బంద్ చేయు. అగ్లిచ్చుకోవడాలు బంద్ చేయ, ముద్రించుకోవడాలు బంద్ చేయ. దయచేసి నైట్ డిస్కషన్ పెట్టాలి బంద్ చేయాలని. యష్మి కావడం నిన్నటి వరకు నాకు చాలా నెగిటివ్. వారి ఏంద్ర బాబు మెల్లమెల్లగా యష్మి ఏంది చంద్రముఖిలా మారిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ నిన్న ఒక ఎపిసోడ్ చూసినాం భయ్య, అంటే నామినేషన్ లో సోనియా గట్టి ఒక బట్టలు ఉతికి ఆరేసాం భయ్య. అంటే నిజంగా సోనియాతో ఎవరో మాట్లాడాలంటే భయపడుతున్నాం. ఎందుకంటే తను లాయర్ చేసింది కాబట్టి ఎవరైనా మాట్లాడమంటే ఈ పిల్ల ఏదైనా నెగిటివ్ స్లిప్ అయితే అదే పదాన్ని పట్టుకుని మళ్ళీ తిరుగుతాను ఉద్దేశంతో ఎవరు తన జోలికోరు. కానీ నిన్న సోనియా మాట్లాడింది, మన యష్మి మాట్లాడింది భయ్య, సోనియాకి మంచి తగ్గపర్ ఫైట్ ఇచ్చింది. ఏం దొరికింది భయ్య ఫీలింగ్ వచ్చింది. ఒక డిస్కషన్ జరిగింది. మణికంఠ నువ్వు ఫ్రెండ్షిప్ లో నువ్వు ద్రోహం చేసావు, నేను నీకే నామినేషన్ వేస్తాను, ఉన్న రోజులు నీకే నామినేషన్ వేస్తానని ఒక డిస్కషన్ జరిగింది. వాళ్ళిద్దరు ఎవరు జెన్యూన్ అన్న, మణికంఠనా లేదా యష్మిక గౌడనా? నాకు మణికంఠ కంప్లీట్ తన జెన్యూన్ కాదని చెప్తాను. తాను ఏ రోజైతే తను విగ్దీసిన రోజు నాకు ఫేక్ అని తెలిసింది. ఏ రోజైతే విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ వేసి కట్టపలకి ఎన్నిపోటు వచ్చినప్పుడే అట్లా కంప్లీట్ తను కట్టప్ప నాగమణికంఠ కట్టప్ప. తన ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారన్నా, ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని చెప్పి మార్పించేవాడు ఫ్రెండ్ అంటారు. అంతేగాని తప్పు పట్టుకొని నిజంగా నువ్వు ఇంకో తప్పు దొరుకుతుందని ఫ్రెండ్షిప్ చేసేవాడు ఫ్రెండే కాడు. సో ఈ రకం చూసుకొని నాగమణికంఠ కంప్లీట్ తను కట్టప్ప. ఎందుకంటే విష్ణుప్రియని తను ఏదో ఫెమినిన్ అన్న ఉద్దేశంతో నామినేషన్ చేసిన ఆ టైంలో. సో 100% ఈ విషయంలో నాకైతే మన యష్మి కొద్ది పాయింట్ అనే ఫీలింగ్ వచ్చింది. కొన్ని పాయింట్స్ దగ్గర యష్మి మన నాగమణికంఠ ఓకే అన్న ఫీలింగ్ వచ్చింది. తను ఎప్పుడైతే సింపతి బంద్ చేస్తారు అప్పుడు బాగుంటుంది. నబీల్ అఫ్రీది అమ్మో మామూలు ఫైట్ కాదు. నిన్న ప్రేరణ తోటి మామూలు ఆడుకోలేదు భయ్యా. ర్యాంప్ రఫ్ ఆడించాడు ఫీలింగ్ వచ్చింది. ప్రేరణ అతను ఇమిటేట్ చేస్తున్నాడు. ఇంకా ఇఫ్ మేక్ నాయిస్ ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అని మాట్లాడినాడు. సో నిజంగా చాలా ఫైర్ అనిపించింది తన లోపల. అఫ్రీది లోపల మెల్ల గేమర్ బయటకు వస్తున్నాడు అని. అఫ్రీదిలో మరో సోహెల్ మరో రాహుల్ సిప్లిగంజ్ కనిపిస్తుంది. 100% సోహెల్ అదే ఫీలింగ్ వచ్చింది. కానీ వరంగల్ ముద్దుబిడ్డ ఆయన చూస్తుంటే మాకు రాహుల్ సిప్లిగంజ్ ఆ మేనరిజం కానీ ఆ స్లాంగ్ కానీ సో సోహెల్ కనిపించడం కానీ చాలా బాగా అనిపించింది. తను ఈ రకంగా ఏమాడతామో 100% టాప్ 5 కీజ్ వెళ్ళిపోతున్నా. టాప్ 2 టాప్ 3 క్యాండిడేట్ టాప్ 3 క్యాండిడేట్ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా అఫ్రీది మాడాలి మనస్ఫూర్తి. నిన్న ఒక వీడియో చూసాను మన ఆర్ఎన్టీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఇంటర్వ్యూ చేస్తారు. చాలా ఎమోషనల్ అయిపోయానమాట. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి కానీ చూస్తుంటే చాలా బాగా. దయచేసి అందరూ వీడియో చూడండి. అందరు బాగా కనెక్ట్ అయితే నమ్మింది. సో నాకు నమ్మకం ఉంది అఫ్రీది అయితే టాప్ ఈ రకంగా ఏమంటే టాప్ 5 వరకు. విష్ణుప్రియ ఒక డిస్కషన్ జరిగింది, అంటే దోశలు పెట్టేటప్పుడు ప్రేమతో పెట్టలేదు, ఈ సిరీస్ వేసింది అనేసి విష్ణుప్రియ ఏడ్చింది. అవును. సో ఇద్దరు ఎవరు కరెక్ట్ అన్న? 100% విష్ణుప్రియనా. నేను చూడండి నిన్న నామినేషన్ జరిగింది. అంటే అంత ముందు నామినేషన్ జరిగే ముందు ఒక మాట మాట్లాడమాట. విష్ణుప్రియ నైట్ ఏంది అంటే 2 గుడ్లు ఎక్స్ట్రా తిన్నాను. ఒక గుడ్డు ₹6 అన్న. ఈరోజు ఒక గుడ్డు ఎక్స్ట్రా తిన్నందుకు నామినేషన్ చేసింది ప్రేరణ. మరి సిల్లీ అనిపిస్తుంది. ఒక ఆమె పప్పుడు నామినేషన్ చేస్తుంది. ప్రేరణ ఏమో ₹6 గుడ్డు తిన్నా నామినేషన్ చేస్తుంది. అంతేందుకు ఆ రకంగా ఉన్న ఈ రోజు దోశ కూడా నాన్న అంత ప్రేమతో వేసడానికి పడేస్తుంది అనమాట. నువ్వు చూస్తే ఎవరైనా ఫుడ్ ఇస్తుంటే మంచిగా తినాలనిపిస్తుంది. కాబట్టి ఇష్టం లేని వాడేసి 100% ఇన్సల్ట్ ఫీల్ అవుతాం. చిన్న క్వాలిటీస్ బయటకు వస్తున్నాయి. తన లోపల కూడా నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది అనమాట. ఫాదర్ సోనియా మనకు నెగిటివ్ లో పడిపోయింది. యష్మి కూడా కొద్దిగా రికవర్ అవుతున్న ఛాన్స్లలో ప్రేరణ కూడా యాడ్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ప్రేరణ కూడా ఈ రకంగా ఆడడం నాకు నచ్చలేదు. కిరాక్ సీత వామ్మ మొన్నటి వరకు కిరాక్ కనిపలేదు. మొన్న తను 1 వీక్ కష్టపడ్డది అంతా ఒక్క రోజులో నాగార్జున తీసి పడేశాడు అన్న. ఏం లేపాడంటే నాగార్జున విష్ణుప్రియని కిరాక్ సీతను చాలా లేపాడు. నిన్న కూడా చాలా నామినేషన్ చాలా ఫైర్ ఆడింది అన్న ప్రీతితోనే. సో నువ్వు నన్ను ఇప్పటి నుంచి ప్రతి నీతో నామినేట్ చేస్తా, నీతో గేమ్ ఆడుతున్న ఫైర్ చాలా బాగుంది.
పృథ్వీరాజ్ ఆదిత్య వర్మ ఏం లేదన్న. ఐఎమ్ సారీ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ఐ లవ్ యూ, సేఫ్ గేమ్ అన్న. ఎందుకంటే దాంతో ఫ్రెండ్షిప్ చేసిన శేఖర్ భాస్కర్ నామినేట్ 2 సార్లు నామినేట్ చేశాడు. అసలు తను బిగ్ బాస్ లో వర్తున్నా కాదు నేను డైలమా కలిగింది ప్రతి ఒక్కరు కూడా. అసలు నేను చెప్తున్నా తనకు చాలా సేఫ్ గేమ్స్ ఏం ఆడాడు, ఎప్పుడు చూసినా తనంతా తానే ఉంటాడు. తను ఏమంటాడు నాకు ఏజ్ గ్యాప్ ఉంది అన్న ఫీల్. ఎందుకు లాస్ట్ టైం మనం చూడలేదు, శివాజీని చూడలే ఎంత మంచి అందరూ లీడ్ చేస్తుంటే తను ఎందుకు గేమ్ ఆడలేకపోతాడు. తనకి నిజం చెప్తాను తనైతే సేఫ్ గేమ్ ఆడుతున్నా. తనైతే తన లోపల ఒక నెగిటివ్ మాస్క్ తనకు అనిపించింది. టాప్ ఎవరన్నా టాప్ అన్నపాస నిఖిల్ గన్స్ గేమ్ అయితే తనకు అప్పు కొట్టుకోతాడు. తను కాకపోయినా విష్ణుప్రియ కొట్టుకోపోతే నిఖిల్, విష్ణుప్రియ, అఫ్రీద్, నైనిక, మన ఇంకా తన పేరు ఉందన్న అమ్మాయి నైనిక అమ్మాయి, తను కూడా వెళ్ళిపోయి ఛాన్స్. ఇప్పటికిప్పుడే మిమ్మల్ని ఎలిమినేట్ చేయమని ఒక ముగ్గురు ఎలిమినేట్ చేయమంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? నేను స్పాట్ సోనియన్ చేస్తాను. తనైతే బిగ్ బాస్ అసలు సంబంధం లేదు చెప్తున్నా కదా. నాకు మొన్న కూడా నాకు తలుపులో ఏలు పడితే ఎంత నొప్పి పెట్టిందో తన నామినేషన్ రాకపోతే అంత నొప్పి పెట్టింది నాకు. నెక్స్ట్ యష్మి కూడా వెళ్ళిపోవాలి, నాగమణి కట్ట వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ ఉంది. లాస్ట్ ప్రేరణ వెళ్ళిపోవాలని కోరుకుంటాను. ఆదిత్య గారు ఆదిత్య చెప్పి ఆయన ఈ వీక్ వెళ్ళిపోతారు భయ్యా. ఉన్న కథ ఈ వీక్ తను 100% బయటికి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ.